మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాళే యాదయ్య కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు కాళే యాదయ్య. ఇటీవలి కాలంలో కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికతో 70కి చేరింది. ఇక మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాళే యాదయ్య కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు కాళే యాదయ్య. మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాళే యాదయ్య కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీనికి సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ చారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చారి, ఢిల్లీ టూర్ తర్వాత హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది చేరికలకు సంబంధించి. టూర్ తర్వాత ఫస్ట్ టైం ఎమ్మెల్యే కాళే యాదయ్య కండువా కప్పుకున్నారు. ఇక యాదయ్య బాటలో ఇంకెంతమంది వచ్చే అవకాశం ఉంది? కొద్దిసేపు క్రితమే సీఎం రేవంత్ రెడ్డిని ఢిల్లీలో చేవెళ్ల ఎమ్మెల్యే కాళే యాదయ్య కలిశారు. పార్టీలో కూడా చేరారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి సీఎం సమక్షంలో కాళే యాదయ్య చేరారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మరి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే కాంగ్రెస్ నాయకత్వానికి టచ్ లో ఉన్నారు. సుమారు మరో 10 మంది ఎమ్మెల్యేలు కూడా పార్టీలో చేరతారనేసి సమాచారం అయితే మన దగ్గర ఉంది. ఒకేసారి 5 ఎమ్మెల్యేలు చేరాలనేటువంటి స్కెచ్ కాంగ్రెస్ పార్టీ వేసింది. కానీ గడిచిన 5 రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పార్టీ పిసిసి చీఫ్ నియామకం కావచ్చు, అలాగే కేబినెట్ విస్తరణకు సంబంధించినటువంటి చర్చల్లో ఉన్నటువంటి నేపథ్యంలో చేరికలు కొంత వాయిదా పడినట్టు కనపడుతుంది. ఈ రోజు కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డిని చేవెళ్ల ఎమ్మెల్యే కాళే యాదయ్య కలిశారు. పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. వరుసగా గడిచిన వారం 10 రోజులుగా కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు 3 చేరారు. మొదట మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆ తర్వాత జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, ప్రస్తుతం కాళే యాదయ్య. ఇలా వరుస పెట్టి కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా చేరుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది. ఈ చేరికల పరంపర కొనసాగే అవకాశమే కనపడుతుంది. కాంగ్రెస్ నాయకత్వం కూడా సీరియస్ గానే పూర్తి స్థాయిలో చేరికలను ప్రోత్సహించేటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. వీళ్ళకి ఏమైనా హామీలు లభిస్తున్నాయా? ప్రస్తుతం పార్టీలోకి వచ్చేటువంటి నాయకులు ఎవరికి కూడా పదవులు కానీ ఇతరత్ర హామీలు ఇచ్చేటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపించట్లేదు. ఇప్పటివరకు చేరినటువంటి వాళ్ళకు కూడా ఎవరికి ఎలాంటి హామీలు కానీ పదవులకు సంబంధించినటువంటి భరోసా ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపించట్లేదు. ఎందుకంటే ఇప్పటికే పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు పదవుల కోసము, అలాగే పనిచేసినటువంటి నాయకులంతా కూడా పదవులు ఆశిస్తున్నటువంటి నేపథ్యంలో కొత్తగా వచ్చినటువంటి వాళ్లకు పదవులు ఇస్తే అది రాంగ్ ఇండికేషన్ వెళ్తుంది అనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో భరోసాకు సంబంధించినటువంటి అంశాల్లో మాత్రం స్పష్టత, ఎలాంటి హామీలు కానీ ఎలాంటి షరతులకు కూడా లేకుండా పార్టీలోకి చేరాలనేటువంటి నిబంధన కాంగ్రెస్ పార్టీ పెట్టింది. ఆ తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఎలాంటి పదవులు ఇస్తారనే అంశాన్ని చేరిక తర్వాత ఉండేటువంటి అవకాశం ఉంది. థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్ చారి.